లోకస్వార్త మాటలు 16వ అధ్యాయం 12 లోకస్వార్త 16వ అధ్యాయం లోకస్వార్త 16వ అధ్యాయం 12 అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండేను. వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిటే పడి ఉండేను. కథంతా మనం చేసిన ధనవంతుడు రాజు గురించి ధనవంతుడు రాజు గురించి మన అందరికి తెలిసాం. ధనవంతుడు చనిపోయాడు, రాజు చనిపోయాడు. ఇప్పుడు ధనవంతుడు దేవుని ఇచ్చారు చెప్పినాడు. ప్రతి కాలం నుంచి తన ఇష్టానుసారంగా జీవించాడు. రాజు ఇక్కడ సుఖం అనిపిస్తున్నాడు ఇప్పుడు దేవుడు కనుక మన వ్యక్తిగత జీవితంలో మరి సంవత్సరాంతగా ఇష్టాలు జీవితం జనపరిచి వచ్చేది ప్రభావం పాత్ర అయిపోతుంది. సంవత్సరాంత ఇష్టాంత జీవితము ఏం చేస్తాం మనం స్టూడెంట్ ఉన్నారు కానీ సంవత్సరాంతా రోడ్డు తీసాడు ఆకర్షణ ఏం చేస్తాడు టీ పెట్టుకుని తెల్లవారు చేస్తాడు. సంవత్సరాంత సరిగ్గా స్కూల్కి వెళ్ళి ఆదరణ దేవుడు జీవితం అంటే ఇంకా ఎన్ని వారాలు వస్తాం మనం చెప్పాలి. క్యాలెండర్ మీద టికెట్ పెట్టుకున్నారా? ఎందుకు పెట్టుకున్నది కమ్మ పెట్టండి. క్యాలెండర్ టికెట్ ఎన్ని వారాలు వచ్చాయి టికెట్ ఎన్ని వారాలు ఇంటి మాకు పెట్టి చెప్పాను. కానీ సంవత్సరం జరుగుతున్న నీ కార్యము నూత సంవత్సరం జరుగుతున్న కార్యం నూత పెట్టారు. అంతేకాని ఇష్టాలు ఉండకూడదు. రెండుదంటే అక్కడ సుఖం అనిపిస్తుంది. ఎవరు సుఖం అనిపిస్తున్నారు? లాజరు సుఖ కారణకి ఎట్టి ముగ్గుల వరకు ఆయన ఏం చేశాడే పుళ్ళు ఉన్నప్పుడు ఏమన్నప్పుడు కూడా ఏం చేస్తాడని దేవుడు స్థితించాడు. దేవుడు దాని ఆయన కష్టాలు వచ్చిన బాధ వచ్చిన స్థితించాడు. విశ్వాసం డబ్బు ఉన్న బలం ఉందని నేను బాగా వంకలేదని చెప్పి తిరిగి నీ స్థితించాడు. నీకు ఆరోగ్యమైన బలం ఉన్నా కానీ నీ దేవుడు స్థితించే ప్రయత్నించే దేశం దాని ఏం కట్టుకున్నా హోదా ఏమైనా వస్తుంది అంటే ఖరీదైన వస్త్రాలు వేసుకుని తిరగడం ఇది మంచిగా తిరగదు. కానీ ఆ తిరగడానికి దేవుడు తిరగాలి, ప్రభులు తిరగాలి. ఊరిని తిరిగేసి ప్రభు ఏడుతున్నారు రా జమ్ము కొట్టి ఏడుతున్నాయా కింద మా ఇంట్లో అది ఉన్నారు మా బంధువులు వాళ్ళు సుభా చెప్పండి చెప్పించండి ఎక్కడి నుంచి పంపించండి కుదరదు. అది పెద్దపండి కానీ తమ్ముడు జ్ఞాపకాలు దేవుడి జ్ఞాపకాలు. చచ్చిపోయిన తమ్ముడు గుర్తు దేవుడు గుర్తుపెట్టు. మనం అంటే చచ్చిపోయిన గుర్తొస్తారు. మా చెల్లి అంత పొడుగు అంటే మా అక్క ఎంత పొడుగు మా తమ్ముడు కొన్ని సత్యనారాయణ బతుకొని చెప్పండి. దేశం హాజరయ్యా ఇంత హాజరయ్యా. కానీ ఈ సంవత్సరం నూతన సంవత్సరం ఏం చేయాలి? మనం యెహోవా నీ కార్యం జరుగుతుంది నూతనపరచబడాలి. యెహోవా సంవత్సరం జరుగుతున్నా నీ కార్యం కూడా దినదినం నూతనపరచబడాలి. ఇది ఒకసారిగా సంవత్సరంగా మన ఎక్కువ జీవితం ప్రభు సంరక్షించాం. దేశం హాజరయ్యా హాజరయ్యా. మనం చనిపోక ముందే మన కాలు చేత వంగక ముందే కళ్ళు కాపడం ముందే అన్నీ ఇది ఎవరు కాదు నీ శుభ్రత్వం మనకు తెచ్చుకుని దేశం హాజరయ్యా హాజరయ్యా చూద్దామా. ఈరోజు ప్రభావం నా జీవితంలో తండ్రి గతించే కాలం చాలు, జరగబోయే కాలం తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. గతించే కాలం నాకు చాలు జ్ఞాపకోవాలి. గతించే కాలం నాకు చాలు, రాబోయే కాలం నన్ను జ్ఞాపకము చేసుకోవాలి. మీరు రాబోయే జరగబోయే కాలంలో దేవుని జ్ఞాపకం తీసుకుంటా. గతిని విడిపోతే ఎలా జరిగిందో ఏం జరిగిందో కానీ నేను నూతన సంవత్సరం అంతే కూడా దేవుని స్థితి దేవుడి జీవించగాక. హామీ సమయంలో కానిపెట్టు